వదిలేయండి. భోగి ఇవాళ భోగి సందర్భంగా ఎన్జిఓస్ కాలనీ వాసులకి మరి ఎన్జిఓస్ కాలనీలో ఉన్న బ్రాహ్మణుల పెద్దలకి సభ్యులకి మరియు అందరికీ భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. సంక్రాంతి రోజున సంక్రాంతి పండుగలో మొదటి రోజు భోగి సందర్భంగా భోగి యొక్క విశిష్టత, భోగి పండుగ యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తారు మన రవిశర్మ గారు మరి హోమియోపతి డాక్టర్ మరియు మన బ్రాహ్మణ సంఘంలో కూడా సభ్యులు, అది కాకుండా సేవకులు.
సమాజ సేవకులు ఏ సేవ అయినా ముందుండి నడిపిస్తుంటారు. వారు ఇవాళ ఈ భోగి గురించి 4 మంచి మాటలు మనకు చెప్తారు. అందరికీ నమస్కారం. భోగి అంటే భోగములను అనుభవించటం. భోగములు అంటే ఏమిటి? ఆయుష్, ఆరోగ్యము, తర్వాత అష్టైశ్వర్యములు. ముందు ఆయుష్ కావాలి అంటే ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం ఎలా వస్తుంది అంటే ఈ భోగి రోజు మన ప్రాంతంలో కానీ, మన ఊర్లో కానీ, మన ఇళ్లల్లో ఉన్న పాత సామాను, చెత్త సామాను ఏదైతే ఉంటుందో అవి కాలుస్తూ అది కాల్చి పీల్చడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది తప్ప గొప్ప ఏమి లేదు. పాతవి పోయి కొత్తవి తెచ్చుకోవడం కోసమని కాలుస్తాం. దీంట్లో వేయవలసింది ఏంటంటే ఆయుర్వేద వనమూలికల యొక్క చెట్టు సమూహము, తర్వాత ఆవు పిడకలు. ఈ ఆవు పిడకల వల్ల వచ్చిన గాలి అది మేఘవృతమై ఆ వర్షం వల్ల మనకి పంటలు సస్యశ్యామలతో భోగములు మనకి కలిగించబడతాయి. అదే భోగి అంటే. మనము ఎలా దీన్ని భోగి యొక్క మంటలను ఆస్వాదించాలి అంటే మనం తైలాభ్యాంగనము అంటాం. అంటే నువ్వుల నూనె తీసుకొని శుద్ధంగా ఒంటికి పూర్తిగా రాసుకొని ఆ మర్దించిన తర్వాత ఎప్పుడైతే మనం ఈ భోగి మంటల దగ్గర కూర్చొని ఆ మంట యొక్క వెచ్చదనం మన శరీరానికి తాకుతుందో దానివల్ల మనలో ఉన్న వాతదోషములు కానీ చర్మ రోగములు కానీ అన్నీ హరించుకుపోతాయి. దానివల్ల భోగం సృష్టించబడుతుంది. అంటే నువ్వు ఆరోగ్యవంతుడుగా ఉంటావు. ఎప్పుడైతే ఆరోగ్యవంతుడుగా ఉంటావో నీ ఆయుష్ కూడా పెరుగుతుంది. కాబట్టి భోగికి చేయాల్సిన ముఖ్య కార్యక్రమం ఏంటంటే తైలాభ్యాంగనం చేసుకొని మనం భోగి మంటల దగ్గర కూర్చుంటే మన సకల రోగాలు పోతాయని పెద్దలు చెప్పిన పురాణ వాక్యం. ఇప్పుడు 10 ఉందనుకోండి, ఇంజెక్షన్ చేయించుకుంటారు, 800కి వస్తుంది. నెక్స్ట్ మంత్ చూడండి 20కి ఉంటుంది. ఈ డి విటమిన్ సంవత్సరం మొత్తం ఉంటుంది. కారణం ఇదే. ఇక నువ్వు నూనె రాసుకోవాలి, కూర్చోవాలి, ఆ నూనె అంతా లోపలికి వెళ్తుంది, ఆ నీళ్ళు పెట్టుకోవాలి, ఆ నీళ్ళతోనే స్నానం చేయాలి. చర్మ రోగాలు, వాత రోగాలు, తర్వాత ఈ డి విటమిన్, కంటి రోగాలు, అన్ని రోగాలు, కంటి రోగాలు కూడా పోతాయి. డి విటమిన్ లేకే నాకు రెటీనా వచ్చింది. అదే డెఫిషియన్సీ మనం కల్పించుకోగలుగుతున్నాం కానీ ప్రకృతి ఇస్తూనే ఉంది. ప్రకృతి ఇస్తుంది, మనం దాన్ని ఉపయోగించుకోవట్లేదు. ప్రకృతి నుంచి ఉపయోగించుకోవట్లా. చూడండి, మీరు రమ్మన్నారని మా అబ్బాయి అలా పెట్టి వచ్చేసాను. మా దగ్గర పెట్టండి భోగి పాట. భోగుల్లో భోగులు భోగి మంటల భోగి అంతే పూర్తిగా రాదు. ఇది ఒక ఉపాసన. నిజం చెప్పాలి అంటే చాలా మంది తెలియదు. ఇది రకంగా హోమమే. ఇది అగ్నిదేవుని యొక్క ఉపాసన. ఎంత అగ్నిదేవుడికి ఉపాసన ఉంటామో ఈ స్టవ్ వచ్చిన తర్వాత అగ్నిదేవి ఉపాసన పోయింది. కుక్కర్ పెట్టడం వచ్చేయడం అని కూడా. పూర్వకాలం కుంపట్లో కానీ చిన్న పొయ్యి కానీ పెట్టుకున్నప్పుడు అగ్నిదేవుడు మనకి ఆస్వాదించిన వల్ల చాలా రోగాలు పోయేవి మన పూర్వకాలంలో. అందుకనే ఎవరికి రోగాలు ఉండేవి కావు. ఇప్పుడు మనం మాఘమాసం వచ్చినప్పుడు రససప్తమి వస్తుంది. రససప్తమి కూడా ఇది కాదు కానీ, అంటే భోగికి పాత సామాను కాల్చేస్తాం, రససప్తమికి పాత సామాను ఉండవు. కేవలం ఆవు పిడకల మీదే ఆవు పాలతో కాచి దాంట్లో పరవాన్నం చేసుకుని సూర్యునికి నైవేద్యం పెట్టి ఆయన తింటాడా? తినేది మనం. దానివల్ల ఏంటంటే విటమిన్ డి వస్తుంది. మీకు తెలియని విషయం ఏమిటంటే ఆ ఎండలో ఉదయాన్న ఆవు పిడకల మీద ఆవు పాలు కాచుకొని పరవాన్నం తింటే విటమిన్ డి వస్తుంది. ఆ విటమిన్ డి కోసమనే ఆ రససప్తమి రోజు మనం పరవాన్నం చేసుకుని తినాలి. ఆ ఉపాసన అంతా పోయింది. ఎవరో చెప్పారుగా మన ఫ్రెండ్స్లో ఎక్కడో పెట్టారు. ఆర్ఎస్ఎస్లో కార్తీక పౌర్ణమి రోజు పాలు పొంగిస్తాం. కోజగిరి అంటాం మేము ఆర్ఎస్ఎస్. అర్ధరాత్రి 11:30కి అట్లా పాలు ఉడికిచ్చి మేము అందరం తాగుతాం. అది అమృతంతో సమానం. కార్తీక పౌర్ణమి అది ఆర్ఎస్ఎస్ లో మాకు ఒక కంపల్సరీ ఒక ఉత్సవం ఉంది. కోజగిరి కంపల్సరీ అందరం ఏంటండి ఇన్ని పాలు ఉడికిచ్చి వరకు ఆడతారు. రాత్రి 12 వరకు ఆడతాం. ఆడి కోజాగిరి అని మాకు ఉత్సవం జరుగుతుంది. తప్పకుండా కోజాగిరికి రావాలి. చాలా పెద్ద ఫెస్టివల్ ఆర్ఎస్ఎస్. ఎక్కడ చేస్తారు?
కార్తీక పౌర్ణమి ఇక్కడే చేస్తాం మా సరఫీ గ్రౌండ్స్ అని అందుకనే నేను మొదటి నుంచి హై అవ్వలేదు. అందుకనే మీకు లోనే పడుతుంది, లోనే ఇస్తాను. చాలా బాగా పనిచేస్తాను. అంటే ఒక్కసారి ఏమవుతుందంటే హై ఇస్తే మొత్తం వాష్ అవుట్ అనమాట. యాక్చువల్లీ ఇంకా మళ్ళీ రాదు తిరిగి. అందుకనే భోగుల్లో భోగుల్లో భోగ భాగ్యాల భోగుల్లో భోగి మంటల భోగుల్లో తెల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో తెల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో భోగుల్లో